వేత్త శ్రీరామ్ గారికి భార్యా వియోగం. రాణి ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు, యువ పారిశ్రామికవేత్త, ఉత్తమ వ్యాపారవేత్తగా బహుమతి అందుకున్న శ్రీరామ్ గారి సతీమణి సీత మరణించారు. మందులు వేసుకున్నారా? ఇంకా లేదమ్మా. ఏమమ్మా, మందులు వేసుకోకుండా అలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే ఎలాగా? మీకున్న బీపీలు షుగర్లు వాటంతట అవే ఎగిరిపోతాయి అనుకున్నారా? వేలకు మందులు వేసుకోవాలని తెలీదా మీకు? వెళ్ళండి వెళ్ళండి, మందులు వేసుకోండి. కూర్చున్నారు ఊరికే. నేను చనిపోయాను అని అందరూ నమ్ముతున్నారు. భగవంతుడా, నన్ను బ్రతికించి తప్పు చేసిన నా భర్త దృష్టిలో నన్ను చంపేసి చాలా గొప్ప మేలు చేశావు స్వామి. ఈ పాటికి పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. ఒక్కసారిగా నేను ఆయన్ని చూడాలి. చివరిసారిగా నా వాళ్ళని నేను చూసుకోవాలి. నేను ఇప్పుడే వెళ్తాను. అన్నయ్యని అలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది శైలు. ఎవరితోనూ గొడవలు పడేవాడు కాదు. తనకి చేతనైనంత వరకు ఎవరికైనా మంచి చేసేవాడు కానీ ఎవరికీ ద్రోహం చేయలేదు. అలాంటి మనిషికి ఇలాంటి పరిస్థితి రావడం నిజంగానే తట్టుకోలేకపోతున్నాను. ఆదిత్య, నిన్ను ఒక విషయం అడగనా? అడుగు శైలు. సీతక్క మీద నువ్వు వేసిన నింద నిజమేనా ఆదిత్య? నాకు తెలిసి సీతక్క ప్రాణం పోయినా తప్పు చేసే మనిషి కాదు ఆదిత్య. అలాంటిది నువ్వు తన గురించి ఎందుకలా మాట్లాడావు? నువ్వు అన్న మాటల్ని సీతక్క అబద్ధం అని చెప్పకుండా ఒక రకంగా ఆ నింద నిజం అన్నట్టుగా లెటర్ రాయడం, అందులో నీ తప్పు ఏది లేదు అనడం నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆదిత్య. నిజంగా సీతక్క తప్పు చేసి ఉంటే నువ్వు ఇప్పుడు ఇంత బాధపడేవాడివి కాదు ఆదిత్య. సమాధానం లేని ప్రశ్నలు చాలా ఉన్నాయి. శైలు, ఇప్పుడు నేనేం మాట్లాడలేను. నన్ను మాట్లాడించినా నీకు సమాధానం దొరకదు. అదేంటి ఆదిత్య? అదంతే శైలు, ఇప్పుడు నేనేమీ మాట్లాడలేను. నేను ఒకటి మాత్రం చెప్పగలను. సీత వదినికి రామన్నయ్య అంటే ప్రాణం. మరి అలాంటప్పుడు ఎందుకు సీతక్క గురించి? శైలు, ఒక్కోసారి మన దగ్గర సమాధానాలున్నా మనం మాట్లాడలేం. అలాంటప్పుడు దాని గురించి ఎత్తకపోవడమే మంచిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నయ్యకి నా గురించి చెప్పకపోవడమే మంచిది. సరే ఆదిత్య, నువ్వు కూల్ అవ్వు. నేను తర్వాత మాట్లాడతాను. ఏంటమూల్య, ఏదో మాట్లాడాలని వచ్చి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? ఏమైంది? ఏం లేదులే శైలు. అమూల్య, నాతో కూడా చెప్పవా?